హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా లోన్ యాప్ల దాష్టికాలు ఎట్లా ఉన్నాయో తెలుస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. ఒకవైపు ఐపీఎల్ బెట్టింగ్స్, మరోవైపు బెట్టింగ్ యాప్స్ అరాచకాలు, దాష్టికాలు ఒక్కొక్కటిగా పేటరేగిపోతున్న సంగతి తెలిసిందే. డబ్బుల కోసం అంటే అప్పుల కోసం ఎవరైతే బలహీనంగా వ్యవహరిస్తారో, బలహీనమైన మైండ్ సెట్ తో ఉంటారో వాళ్ళే టార్గెట్ గా అప్పులు ఇవ్వడం, దాని మీద చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, విష్ణు చక్రవడ్డీలు అన్ని వేసి ఆస్తులు రాయించుకోవడం. ఒకవేళ కట్టలేని పరిస్థితి ఉంటే ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళ డాటా మొత్తం తీసుకొని అబ్యూజింగ్ గా మాట్లాడడం, మొత్తం బంధువులందరికీ ఏమంటారు ఆ మార్ఫుడ్ వీడియోస్ ని, మార్ఫుడ్ ఫోటోలను పంపించి తీవ్రంగా మానసిక హింసకు గురి చేయడం గతంలో చూస్తూనే ఉన్నాం. దీని మీద దేశవ్యాప్తంగా ఆఖరికి పార్లమెంట్ లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగినా కూడా ఈ సంస్కృతి మాత్రం, దీన్ని అంటే కంట్రోల్ చేసే పరిస్థితి మాత్రం ఈ వ్యవస్థ కల్పించట్లేదు. దీనికి మరొక యువకుడు బలైన సందర్భం అన్నమాట. ఏకంగా అంటే ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలో మరీ ఎంత దుర్మార్గం అంటే ఆ లోన్ యాప్ ను తీర్చేందుకు 30 లక్షల కోసం తన 2 కిడ్నీలు అమ్ముకున్న ఆ వ్యక్తికి ఆఖరికి అంటే హాస్పిటల్ యాజమాన్యం కూడా మోసం చేసిన తీరు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఒకసారి అది చూద్దాం. లోన్ యాప్ అప్పులు తీర్చడానికి 30 లక్షలకు కిడ్నీ అమ్ముకున్న యువకుడు కిడ్నీ తీసుకొని చేతిలో 1 లక్ష పెట్టి యువకుడిని మోసం చేసిన విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం. గుంటూరు జిల్లాకు చెందిన మధుబాబు అనే యువకుడు లోన్ యాప్ల ద్వారా అప్పులు చేసి అవి తీర్చడానికి 30 లక్షల రూపాయలకు కిడ్నీ అమ్ముకున్నాడు. విజయవాడకు చెందిన విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు మధుబాబు కిడ్నీ తీసుకుని 1 లక్ష చేతిలో పెట్టి పొమ్మన్నారు. ఇప్పుడు మధుబాబు ఆరోగ్యం క్షీణించి న్యాయం కోసం తిరుగుతూ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అనమాట. ఒకసారి ఆ బాధితుడు ఏం మాట్లాడుతూ నేను గుంటూరు వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను. కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులైన కొంచెం లోన్ యాప్స్ కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను. బాగా ఇబ్బందుల వల్ల చేసేది ఏం లేక ఇట్లా నేను ఆటో డ్రైవర్గా చేస్తాను. ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఎంత అమౌంట్ ఇస్తారు, అది ఇది పలానా ఫేస్బుక్ లో ఉందని చెప్పాడు. సరేనని నేనే ఫేస్బుక్ లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఓ పాజిటివ్, బి పాజిటివ్, నీడు, ఏజ్ 31 to 33 అని చెప్పారు. సరే నేను ఓ పాజిటివ్ కదా, ఏజ్ 31 కదా అని నేను రిప్లై ఇచ్చాను. విజయవాడ నుంచి ఒక అతను భాష అని ఫోన్ చేశాడు. అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ. నేను ఇచ్చాను బ్రదర్, ఇంత అమౌంట్ ఇస్తారు, ఒక 30 lakhs ఇస్తారు, మీరు ఇస్తారా ఇట్లా మెసేజ్ చేశారు అంటే ఇస్తానని అన్నాను. సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను. అక్కడ వెంకటన్ అతన్ని ఒక అతను పరిచయం చేశారు. అతను మీడియేటర్ అంట. ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మర్ది అను పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్ట్లు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్ట్లు అన్ని చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట. నేను ఏమి కాదు కాబట్టి నా అడ్రస్ మొత్తం మార్చారు. వాళ్ళ స్వగ్రామం ఉంది, ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్, వీడియోస్, మేము ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ 15వ తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నాను. అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు. దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టించాము, ఏం చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు టెస్ట్ అన్ని చేసి లెఫ్టే సో ఇది దుర్మార్గం అనమాట. ఇంతకుముందు చెప్పారు కదా లాస్ట్ మంత్ 15th ఆ కిడ్నీ తీసుకున్నారని. ఇక్కడ మరి ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు లోన్ యాప్ ద్వారా ఆల్రెడీ శాంతం నాకిపోయింది ఆ అబ్బాయి. 30 లక్షలు అంటే తక్కువ విషయం కాదు. ఇప్పుడు ఆ కిడ్నీ తీసుకొని డబ్బులు ఇస్తామని చెప్పి మరి ఎవరి మీద కంప్లైంట్ చేయాలి? ఇప్పుడు ఆ కిడ్నీ తీసుకున్న విజయ డయాగ్నోస్టిక్ సెంటర్నా, లేకపోతే తనను ఈ ట్రాప్ లోకి లాగిన భాషనా, ఎవరి మీద కంప్లైంట్ తీసుకోవాలి? సో ఇట్లాంటి అంటే వెలుగు చూడని దుర్మార్గాలు, దారుణాలు కొన్ని 100,000 ఉన్నాయి. ఇప్పటికే ఈ లోన్ యాప్ల అరాచకాల వల్ల చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ అవమానాలు భరించలేక ఒకవైపు ఈఎంఐలు, మరోవైపు క్రెడిట్ కార్డు బిల్లులు, ఇంకోవైపు ఇల్లు గడపలేని పరిస్థితులు, ఇవన్నీ చుట్టుముట్టి ఆర్థిక ఉగ్రవాదంలో కూరుకుపోయి చనిపోయిన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. ఒక్క గుంటూరు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో
మహారాష్ట్రలో, తర్వాత పక్కనున్న కర్ణాటకలో దేశవ్యాప్తంగా వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని పెద్ద పెద్ద ఉద్యమాలు కూడా నడుస్తున్నా కూడా ఈ ప్రభుత్వాలకు సోయలేదు. ప్రభుత్వాలను అనేదానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోన్ యాప్ల ట్రాప్ లో పడాల్సిన అవసరం ఏముంది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కేసులు విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ₹1,00,000 అవసరం ఉంటే ఇచ్చేస్తారు, వేరే అంటే ఏ ప్రూఫ్స్ గిఫ్ట్స్ ఏం తీసుకోకుండా చాలా నామినల్ ఫీజుతోన, చిన్న ప్రాసెసింగ్ ఫీజులతో డబ్బులు ఇచ్చేస్తారు. తర్వాత వాటిని వసూలు చేసుకునే క్రమంలో సరైన ఇన్ టైంలో కట్టకపోవడంతో ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ అని చెప్పి ఇంకా కొన్ని లక్షలు 5-6 లక్షల చొప్పున వసూలు చేస్తా ఉన్నారు. ఎటు పోవాలి? ₹1,00,000 రుణం తీసుకోవాలనుకున్నాడు 5-10 లక్షలు ఎటకెళ్ళి కడతాడు. సో వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ట్రాప్ లో పడకుండా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ నియంత్రణలో ఉంటే తప్ప ఈ ఘోరాలు ఆగవు. ఎందుకంటే మోసం చేసేటోడు మోసం చేస్తూనే ఉంటాడు, మోసపోవాలా వద్దా అన్నది మన విచక్షణ అన్నమాట. సో దీనికి సంబంధించి ఇంకా గుంటూరు వైద్య శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో మరి ఇప్పుడు విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీద ఏం చర్యలు తీసుకుంటారో, అసలు ఆంధ్రప్రదేశ్ లో వైద్య శాఖ ఎట్లా పనిచేస్తుంది ఏందన్నది ఇక కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య శాఖను ఎంత సంస్కరించిందో చూసినాం కదా. ఇప్పుడు మరి ఇట్లాంటి దుర్మార్గాలు వెలుగు చూస్తున్నాయంటే ఇది ఒక డేంజర్ సిగ్నల్ కిందనే లెక్క. ఎందుకంటే గత ప్రభుత్వాన్ని అంత సంక్షేమం చేసి విద్యా వైద్యాన్ని గడప గడపకు అందించినా కూడా ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టినప్పుడు ఇట్లాంటి దుర్మార్గాలు వెలుగు చూస్తే మీకు ఎట్లాంటి మూల్యం చెల్లించాల్సి ఉంటుందో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నమాట. సో వీటి మీద తీవ్రంగా స్పందించాల్సి ఉంది. పోలీస్ యంత్రాంగం కావచ్చు, సైబర్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వ్యవస్థలన్నీ కలిసి ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి అడుగులు పడతాయని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.